ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, కూటమిలో చిన్న పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాడు అవునన్నా కాదన్నా ఈ భారతదేశంలో పార్లమెంట్లో 100 స్థానాలు మాకు ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత 140 కోట్ల మంది జనాభా ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. నిరంతరం పార్లమెంట్లో ఈ దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం, దేశ ప్రజల కోసం, హక్కుల కోసం, రాజ్యాంగ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన అడిగేదానికి పార్లమెంట్లో సమాధానం చెప్పలేని మీ అందరూ సోకాల్డ్ లీడర్స్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద విష ప్రచారం చేస్తే నమ్మే స్థితిలో భారతదేశ జనాభా లేరు. వాళ్ళకి తెలుసు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని దశాబ్దాల పాటు కేంద్రంలో రాష్ట్ర పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినా, అంబేద్కర్ గారు ఈ దేశానికి న్యాయశాఖ మంత్రులుగా పనిచేసిన, ఆయన విధి విధానాలను ప్రజల్లో తీసుకెళ్ళినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎవరో సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ మాట అన్నాడు, అంబేద్కర్ గారు అవమానించారు. ఎందుకు ఇది తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు ఈ దేశంలో విభజన సూత్రాలు అమలు చేస్తున్నారు అన్నాడు. బ్రిటిష్ వాళ్ళు విజయం పాలన చేశారు, మళ్ళీ మీరు మొదలు పెట్టారు. ఇక్కడ మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే మీరు వెళ్ళిపోతే సస్యశ్యామలంగా ఉంటుంది భారతదేశం. అందువల్ల భారతదేశ భూభాగాన్ని రక్షించాలన్నా, ఈ దేశ హక్కులు కాపాడాలన్నా, రాజ్యాంగ హక్కులు కాపాడాలన్నది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మినిమిని జ్ఞానంతో మాట్లాడకూడదు. ఆయన అసెంబ్లీకి వెళ్ళిపోయారు, ప్రమాణ స్వీకారం చేశారు, మంత్రిగా రాజ్యాంగమైన పదవిలో ఉన్నారు. మీరెందుకు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ మీద? కాంగ్రెస్ పార్టీని ఏమనుకున్నారు మీరు? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశాన్ని నుంచి పంపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజభవనాలు రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్టచబిలిటీ క్రైమ్ అనే చట్టాన్ని తీసుకొచ్చింది శ్రీమతి ఇందిరాగాంధీ. భూములు లేనాడు భూములు పెంచాం, ఇవాళ పూసే సమీకరణ చట్టం తెచ్చాం, ఎన్నో చట్టాలు తీసుకొచ్చాం. ప్రజలకు ఉపయోగపడే సమాచార హక్కు చట్టం తెచ్చాం, విద్యా హక్కు చట్టం తెచ్చాం. ఇన్ని రకాలైనటువంటి దేశానికి బ్యాంకులను జాతీయం చేసాం, పేదల సన్నిధికి వచ్చే లెవెల్లో తీసుకొచ్చి ఇన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని మీరు పాకిస్తాన్ వెళ్ళమంటే, పాకిస్తాన్కి మీకు ఏం తెలుసు? నువ్వు సినిమా నటుడివి, ఏదో వచ్చావు రాజకీయాల్లోకి, చేసుకో అంతవరకే. జాతీయ పార్టీలతో ఢీకుంటే నీకు ఏదో పేరు వస్తుందని, నువ్వేదో మోడీకి ఏదో వంగి వంగి నమస్కారం పెట్టి తెలుగువారి యొక్క గౌరవాలను మీరు చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తుంటే చూస్తాం ఎవరికో. ఇంకోసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కపడతారని చెబుతున్నా పవన్ కళ్యాణ్ గారికి.